హలో గాయ్స్, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళో జాతర ఉంటే మమ్మల్ని పిలిచాడు. మేమందరం బయలుదేరాము. అది మొత్తం వీడియో తీసి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఆడికే అందరు పనులు ఒక పక్క ఊర్లో మాత్రం జాతర ఇరగదీస్తున్నారు. బట్ మా జాతర మాత్రం మా ఫ్రెండ్ గాడు వెరైటీగా మాడి తోటలో అరేంజ్ చేశాడు. ఇంకా ఏం చేస్తాం, ఇంట్లో చేసిన వంట వార్పు అన్ని తీసుకొని బైక్లు వేసుకుని వనాలకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తాము, ఇంకా తెచ్చిన వస్తువులు సామాగ్రి అంతా ఒక పక్కన పెట్టేసి ఒక మంచి ప్లేస్ కోసం అయితే వెతుకులాటలో మొదలెట్టాము. చూస్తూనే ఉన్నాము ఎక్కడైతే బాగుంటుందో అని చెప్పేసి చూడగా ఒక ప్లేస్ సెట్ అయింది. అక్కడ ఇంకా తెచ్చిన పట్ట గిట్ట అంతా సర్దేసి ఒక రేంజ్ లో అయితే సెట్ చేసామంతా. ఇంకా సెట్ చేసిన తర్వాత అన్ని తెచ్చిన వస్తువులు అక్కడ పెట్టేసి రొంచేపు అయితే బాతకాన్ని పెట్టేసాము. అది నువ్వు ఇట్లా చాలా రోజుల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం మాట్లాడుకుంటూ ఉంటాము. మేమందరం ఒక పక్క మాట్లాడుకుంటూ ఉంటే మాతో పాటు వచ్చిన ఒక అన్న మాత్రము సిన్సియర్ గా పెరుగు చట్నీ చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు అన్న, ఎర్రగడ్డలకు వస్తున్నాడు. వైల్లో మాకు ఒక్క నాగుడు కూడా ఆయన హెల్ప్ చేసేవాళ్ళు లేడు. ఆయన ఒకడే కోసుకుంటాడు చేయన్న. అయితే మొత్తానికైతే ఆయన ఒకడే మొత్తానికి కంప్లీట్గా పెరుగు చేస్తాడు. ఈ నా కొడుకు చూడండి ఫ్రెండ్స్, ఒకడు ఆడ పక్కన మేమైతే చూస్తా అంటే మిగతా అవన్నీ వస్తున్నాయి. ఈయన మటుకు బగడి ముందు వేసుకుని కుంభకర్ణుడు మాత్రం వేస్తాడు. వెయ్యి దొంగకులు చూస్తున్నాడు. మళ్ళా ఈడు ఈ సగం బగిడి ఖాళీ చేసాడు ఫ్రెండ్స్. ఈడు ఒకడే తినడం మిగతా వాళ్ళంతా చూస్తున్నాడు. చూడండి సగం బగిడి ఖాళీ అయిపోయింది. మొత్తానికి ఐటమ్స్ తీసుకుని వస్తే కలర్ రైస్ మటన్ కర్రీ తెచ్చాడు. మటన్ కర్రీ అయితే ఇంట్లో చేయించాం కాబట్టి సూపర్ ఉంది కర్రీ. ఇట్లైనా కడప కాబట్టి కారం కొంచెం దండగానే వేసుకొని వచ్చినాడు. సూపర్ ఉంది కలర్ రైస్ అంతా చేసి ఇంకా వేసుకొని అంతా మొదలు పెట్టాము. ప్లేట్లో వేసుకొని ఒక రౌండ్లో కూల్ డ్రింక్ మటన్ ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్కి రైస్ విత్ మటన్ కర్రీ తింటూ ఉంటే నోట్లు పెట్టుకుని ఒక పక్క వెండలు, ఒక పక్క జాతర, మటన్ దుమ్ము లేపుతున్నారు. ఒక్కొక్కరు కుంభ లేపేస్తున్నారు. మొత్తానికైతే అందరూ తినడం అయిపోయింది. ఇంకా తింటున్నా కూడా మా వాళ్ళు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. తిని అరేంజ్ ఒక పక్క తింటూనే ఉంటాము. అయిపోయింది మొత్తానికైతే సమాప్తం. బగిడి అయితే ఖాళీ అయిపోయింది. తెచ్చిన కూల్ డ్రింక్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తాను. తిని ధరక్క ఇల్లు అయితే అదే 15 కుస్తీ పోట్లు పెట్టాము ఇక్కడ వాతావరణంలో. 7 గెలిస్తే వాళ్ళ ప్లేట్లన్నీ ఎత్తుకొని రావాలన్నమాట. ఓడిపోయినాడు గెలిచినాడు దర్జా కనుక అంటే ఓడిపోయినాడు. ఆ ప్లేట్లన్నీ మిగిలిన ప్లేట్లన్నీ ఎత్తుకొని రావాలి. అది పోటీ పందెం. ఇంకా మిగిలిన అన్నం అంతా అక్కడ కుక్కలు పెట్టేస్తా అంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ ఒకటి మిగిలిన. ఇంకా ఏం చేస్తాం, అక్కడ మన గ్రామ సింహాలు ఉంటాయి. ఆ గ్రామ సింహాలకి అయితే పెట్టాము. అవి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి మాతో పాటు పార్టీ. ఒకటి లోటు ఏంటంటే వాడికైతే ముక్కలు లేవు ఫ్రెండ్స్. అదే అన్నం అయితే బాగా ఫుల్గా ఉంది. ఇంకా అన్ని సెట్ అయిపోయిందని ప్లేట్ ఇంటి పక్కన వేసి ఇంకా రెండుసేపు ఒక స్లీప్ వేస్తే ఆ తోటలో స్లీప్ వేస్తే మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ కావాలి నాకు.